2019లో ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేసేటప్పటికి 22,500 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు. అందులో 8,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. 1,500 కోట్ల రూపాయలు రీజనల్ పార్టీ బీఆర్ఎస్కి వచ్చినాయి. సో ఈ ఎన్నికల నిర్వహణలో ఎవరైనా వాళ్ళ జాయజాతులు అమ్మో, వాళ్ళ జాగీర్దారులు, జమీందారులు వజ్రాలు వైదూర్యాలు అమ్మో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసిండ్రా? ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశ స్థాయిలో ఎన్నికలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందో మనం కళ్ళతో చూస్తున్నాము. బీఆర్ఎస్ ఎంత ఖర్చు పెడుతుందో మనం చూస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితి మా అకౌంట్లు సీజ్ చేస్తే రైల్వే టికెట్లు కొనడానికి కూడా అవకాశం లేని దీనావస్థలో, మీడియాలో ప్రచారానికి ప్రకటనలు ఇవ్వడానికి కూడా రూపాయి లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికలను ఎదుర్కొంటుంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామో మాకు తెలుసు. అందుకే నేను ఒక సూటిగా ప్రధానమంత్రి గారికి ఒక సవాల్ విసిరిన. ఈ ఎలక్టోరల్ బాండ్స్ నుంచి ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ వరకు దేశంలో జరిగిన అన్ని సమావేశాలను క్రోడీకరిద్దాం, ఒక కమిషన్ అపాయింట్ చేద్దాం. ఏ కార్పొరేట్ కంపెనీలు కరప్షన్ ఛార్జెస్ ఎదుర్కొంటున్న వాళ్ళు, లిక్కర్ స్కామ్లో క్యాష్ ఇచ్చిందని ఎదుర్కొంటున్న వాళ్ళు, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ నుంచి వాళ్ళకు వచ్చిన 8,000 ఎలక్టోరల్ బాండ్స్ వరకు, కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్ వరకు ఒక కమిషన్ అపాయింట్ చేసి విచారణ చేయిద్దాము. ప్రధానమంత్రిగా మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిగా స్పష్టంగా వారికి విజ్ఞప్తి చేసిన. ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో పెడుతున్న ఖర్చు మనం కళ్ళతో చూస్తున్నాం. నిర్వహించిన సమావేశాలు మన కళ్ళ ముందలున్నాయి. ఒక్కొక్క సభకు, ఒక్కొక్క సమావేశం ఎంత ఆర్భాటంగా, ఎంత ఖరీదైన విధానంలో నిర్వహిస్తున్నారు. వాళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎన్నికలు అనేది ఎవరో ఒకరు సన్నిహితులో, లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళు, లేదా వ్యాపార సంస్థలు ఏదో ఒక సహాయం అందిస్తేనే ఈరోజు ఎన్నికలు నడుస్తున్నాయి. ఏ నాయకుడైనా ఎన్నికల ముందల ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరున్నారో 1-2% ఎవరైనా ఉండొచ్చు. 95% ఇతరులు ఇచ్చే నిధుల మీదనే ఎన్నికల్లో పోటీ చేస్తుండ్రు, పార్టీలు సభలు సమావేశాలు పెడుతుండ్రు. అందుకే నేను భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పెట్టే ఖర్చుల మీద, వచ్చే సోర్స్ మీద ఒక కమిషన్ అపాయింట్ చేయడానికి నేను డిమాండ్ చేస్తున్నా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారు అపాయింట్ చేయాలి. ఆయన కరప్షన్ గురించి మాట్లాడినప్పుడు మా మహబూబ్ నగర్లోనే ఈరోజు మాట్లాడారు. వారి పక్కన ఎవరు కూర్చొని ఉన్నారు మీరు చూసిండ్రు. మా జిల్లాలో దొంగసారా అమ్మేటోళ్ళు, కల్తీ కళ్ళు అమ్మేటోళ్ళు, కాంట్రాక్టులు చేసేటోళ్ళు, క్రషర్ మిషన్ల నుంచి, వైన్ షాప్ల నుంచి వసూళ్లు చేసేటోళ్ళు, అంటే వాళ్ళ పేరు చెప్తేనే దొంగలు కూడా భయపడే అట్లాంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని వారు నా గురించి మాట్లాడుతున్నారు. నేను వచ్చి 100 రోజులు అయింది. ఎలక్టోరల్ బాండ్స్ క్లాసిక్ రీసెంట్ ఎగ్జాంపుల్. ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేసినాక కూడా మోడీ గారు లేదు ఎలక్టోరల్ బాండ్స్ కరెక్ట్ అంటున్నారు. రాజు నీతిగా ఉంటే సరిపోదు, రాజ్యాన్ని కూడా నిజాయితీగా నడిపినప్పుడే రాజు యొక్క నీతి గురించి చర్చ జరుగుద్ది. నరేంద్ర మోడీ గారు నేను నీతిమంతునని వారు చెప్పదలుచుకున్నప్పుడు దేవగౌడ కుమారస్వామి గారిని చెరువు పక్కన కూర్చోబెట్టుకోవడము, మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు ఏక్నాథ్ షిండేను, అజిత్ పవార్ని చెరువు పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు, అస్సాం వెళ్ళి హిమంత బిశ్వ శర్మని పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు, నవీన్ జిందల్ని కూర్చోబెట్టుకున్నప్పుడు, అశోక్ చవాన్ని కూర్చోబెట్టుకున్నప్పుడు, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ పక్కన ఆ పక్కన కూర్చోబెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఇతరుల అవినీతి గురించి, లేకపోతే ఇతరుల ఎన్నికల సహాయం గురించి మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల్లో సహాయం పొందకుంటే ఎన్నికలు నిర్వహిస్తున్నామని వాళ్ళైతే శ్రీరాముడిని నమ్ముతారు కదా. మన రాష్ట్రంలోనే భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఉన్నాడు. బీజేపీ నాయకులు ఎవరు వచ్చి రామచంద్రుడి మీద ఒట్టే చెప్తారు, మేము రూపాయి ముట్టుకోకుండా మా ఆస్తులు అమ్మి మా చెమటను దారబోసి ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పడానికి ధైర్యం ఉందా? ఒకవేళ అట్లా నరేంద్ర మోడీ గారు
ఆ పార్టీల కీలకమైన నాయకులు జాతీయ అధ్యక్షుడు వచ్చి చెప్తే ఈ ఎన్నికలలో ప్రచారమే చేయను, ఎన్నికలు వదిలేస్తాను నేను.